నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుల క్రూరమైన రాజకీయాలు ఎవరూ చేయలేరని వైఎస్ జగన్ అన్నారు. ఇక చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం ఎవరిపైన దాడులు చేస్తారంటూ ఆరోపించారు. అన్ని కుటుంబాల్లో మాదిరిగానే తన కుటుంబంలోనూ విభేదాలు ఉన్నాయని వైఎస్ జగన్ బాంబు పేల్చారు. ఇక గతంలో వైఎస్ జగన్ తనతో పాటు సోదరి షర్మిల, తల్లి విజయమ్మ గురించి కూడా తప్పుడు పోస్టులు పెట్టారంటూ ఆరోపించారు. ఇక చంద్రబాబు వియ్యంకుడు అయిన బాలకృష్ణ ఇంటి నుంచే ఈ పోస్టులు వచ్చినట్టు హైదరాబాద్ పోలీసుల విచారణలో తేలిందని జగన్ తెలిపారు. ఇక ఐటీడీపీ ద్వారా తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉదయ్ భూషణ్ అనే ఐటీడీపీ సభ్యుడు వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడి సృష్టించి తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను అవమానించారని జగన్ ఆరోపించారు. ఇక ఫిబ్రవరిలో ఉదయ్ భూషణ్ను అరెస్ట్ చేసినట్లు కూడా చెబుతున్నారు. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఏ స్థాయికన్నా దిగజారుతారని వైఎస్ జగన్ అన్నారు. అలాంటి వారు చాలా అరుదుగా పుడతారు. మన కర్మ కొద్దీ ఆంధ్రప్రదేశ్లో పుట్టారు. తల్లి చచ్చిపోతే గుండు కూడా కొట్టుకొని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? నీ మానవతా విలువలు గుర్తించి మాట్లాడే నైతికత నీకుందా? నీ తల్లిదండ్రులతో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా ఎదిగిన తర్వాత వారిని నీ ఇంటికి తీసుకువచ్చి 2 పూట్ల భోజనం పెట్టావా? వారు కాలం చేస్తే కనీసం తలకొరువైనా పెట్టావా? మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయం కోసం ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైనా ఆడతాడు. ఇలాంటి వ్యక్తితో మేము యుద్ధం చేస్తున్నామంటూ జగన్ విమర్శనాస్త్రాలు వదిలారు. అసలు జగన్ ఇలాంటి మాటలు మాట్లాడే హక్కు ఉందా? ఆస్తి కోసం కన్న తల్లిని, చెల్లిని కూడా నానా ఇబ్బందులకు గురి చేస్తున్న ఆయన నైతిక విలువల గురించి మాట్లాడుతుంటే అంతా నవ్వుకుంటున్నారు. చెల్లి ఎదుగుదలను వారవలేక తన గుంపులో వారి మీద విమర్శలు చేస్తున్న ఆయన చంద్రబాబు తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ఇక కన్న తల్లి ప్రాధేయపడినా వినకుండా చెల్లిపైనే కేసులు పెట్టిన ఆయన నైతిక విలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. నమ్మి 5 ఏళ్ల పాటు అధికారం ఇస్తే ఎన్ని అరాచకాలు సృష్టించారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు. ప్రజలతో కొట్టించుకున్న ఆయన కనీసం కుటుంబంలోనూ పెద్దరికాన్ని నిలుపుకోలేకపోయారు. అలాంటి ఆయన మాటలు చెబుతుంటే ఇప్పుడు ఎవరు వినరన్న సంగతి ఆయనకు తెలిసినా మళ్ళీ ఇలాంటి కామెంట్స్ చేయడం ఎందుకో మరి. ఇదే చంద్రబాబు అడుగుతున్నాను, నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు? ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.